బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ ను సినిమా హీరోలు దర్శకులు కలిసిన సందర్భంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి కామినేని ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. కామినేని వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ సైకో అన్నారు. సినీ పరిశ్రమ అందరూ జగన్ ను కలవటానికి వెళితే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలని చెప్పారని గుర్తు చేశారు. అప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం కలవటానికి వచ్చారనటం సరికాదని కామినేనిపై ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని బాలకృష్ణ ఆరోపించారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. అప్పట్లో సినీ ప్రముఖులను జగన్ పిలిచారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు గుర్తు చేశారు. చిరంజీవి కొందరు హీరోలు సినీ ప్రముఖులను తీసుకుని జగన్ దగ్గరకు వెళ్లారని, తీరా గేటు దగ్గరకు వెళ్లాక మిమ్మల్ని కలవటం లేదన్నారని చెప్పారు. దీంతో చిరంజీవి కొంచెం గట్టిగా నిలదీయటంతో జగన్ కలిశారని పేర్కొన్నారు. కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకాడు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. బాలకృష్ణ కామినేని ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, అసెంబ్లీలో ఆ ప్రస్తావన ఎలా వచ్చింది? బాలయ్య కోపం ఎవరిపై? లా అండ్ ఆర్డర్ పైన జరుగుతున్నటువంటి చర్చలో, ఏపీ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేస్తూ సినీ ప్రముఖులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చిరంజీవి గట్టిగా అడిగితే ఇచ్చారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారనడం అబద్ధం అని తెలుపుతూ, అలాగే కామినేని శ్రీనివాస్ అసత్యాలు మాట్లాడొద్దని, అలాగే ఇటీవల కాలంలో కందుల దుర్గేష్ దగ్గర సినీ ప్రముఖులకు కలిసినటువంటి పేరుల్లో తన పేరు 9వ నెంబర్ గా ఉందన్నారు. అయితే 9వ నెంబర్ గా పెట్టింది ఎవరు అంటూ కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ ని నేను ప్రశ్నించానని కూడా ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో
బాలకృష్ణకి అంటే ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. అందులో భాగంగానే సినీ ప్రముఖులకు ఎటువంటి అవమానం ఎదురైంది అనే విషయంలో ఈ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దిగి రావడానికి చిరంజీవి గట్టిగా మాట్లాడడానికి ఎటువంటి సంబంధము లేదు. ఏదైతే సినీ ప్రముఖులు వెళ్ళినప్పుడు ఆయన అవమానించారనేది వాస్తవం, కానీ ఈయన గట్టిగా మాట్లాడడం, ఆయన రావడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా బాలకృష్ణ ఖండించిన పరిస్థితి. అటు సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి వారు వచ్చే దాంట్లో కూడా తనను పూర్తిగా అవమానపరిచారు అంటూ కూడా కందుల దుర్గేష్ పైన కూడా బాలకృష్ణ కామెంట్స్ చేశారు దేవిక. కాంతి, అదే విషయము కూటమి ప్రభుత్వంలోనూ తనకు అవమానం జరిగిందని బాలయ్య అన్నారు కదా, అసలు ఆ ఇష్యూ ఏంటి? ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు కొంతమంది సీఎంతో అపాయింట్మెంట్ కోసం సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ అంతా కూడా కూటమి నాయకులు అంతా ఎవరైతే అటు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూ తర్వాత ఏదైతే జరిగినటువంటి గొడవలో మంత్రి కందుల దుర్గేష్ తోటి కొంతమంది ప్రొడ్యూసర్స్ భేటీ కోసం సెక్రటేరియట్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ కు వచ్చిన సమయంలో ఒక లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఎవరెవరు వస్తారు అనే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేయడంతో పాటుగా సీఎం ని అపాయింట్మెంట్ ఇప్పించమని అడగడానికి మంత్రి దగ్గరికి వచ్చినట్లుగా అప్పుడున్నటువంటి వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వచ్చినటువంటి లిస్ట్ లో తన పేరు 9వ నంబర్ గా పెట్టారు అంటూ కూడా బాలకృష్ణ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఆయన ప్రస్తావించిన పేరుందో సీఎం తో అపాయింట్మెంట్ కి సంబంధించి అలాగే సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాలలో చర్చించేందుకు తన పేరుని నంబర్ 9 లో పెట్టడం పట్ల తను అసహనం వ్యక్తం చేసినట్లుగా బాలకృష్ణ తెలిపారు తెలుసా. కాంతి, ఇదే విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇవ్వటం ఏమైనా జరిగిందా? లేదు, అంటే లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు పెట్టడం అనేక విషయాలను ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుతో పాటు మంత్రులుగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ఎవరైతే కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్నారు అంటూ కొన్ని కీలకమైనటువంటి వివరాలన్నింటినీ చెబుతూ మధ్యలో ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించారు అనే విషయాన్ని చెప్పడంలో విషయంలో ప్రస్తావించిన దాంట్లో ఏదైతే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దానికి కౌంటర్ గా బాలకృష్ణ లేచి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే అసెంబ్లీలో ఏం జరగలేదు. వెంటనే సీఎం లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ప్రసంగం ఉండడం తోటి ఏదైతే చర్చ జరిగిందో అది అక్కడితోనే ముగిసిపోయింది దేవిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, జగన్తో సినీ ప్రముఖుల సమావేశం ఆ టైంలో ఏం జరిగింది, అసలు పూర్తి విషయం ఏంటి? దేవిక, గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సినీ ప్రముఖులు అంటే చిరంజీవి మొదలుకొని కీలకమైనటువంటి నిర్మాతలతో పాటుగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకులు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు. అయితే జగన్ ఇంటికి అంటే తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ అధికారిక నివాసానికి వచ్చిన సమయంలో ఆఖరి నిమిషంలో జగన్ కి వేరొక అపాయింట్మెంట్ రావడంతో కీలకమైనటువంటి అంశంపై చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రి అంటే అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేరుని నానిని కలవాలని చెప్పేసి ఈ విషయంలో అగ్ర కథానాయకుడిగా ఉన్నటువంటి చిరంజీవి జోక్యం చేసుకోవడం, స్వయంగా జగన్ తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, జగన్ తర్వాత ఉన్నటువంటి పెద్దలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి అందరూ సినీ ప్రముఖులందరూ వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చర్చించేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కోరారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే ఇంటర్నల్ గా అంటే అప్పుడు సీఎం అధికారిక నివాసంలో జరిగినటువంటి అంతర్గత అంశంగా జరిగినటువంటి వ్యవహారం జరిగినటువంటి నేపథ్యంలో తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక రకంగా ఎవరికి కూడా బయటకు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అధికారిక నివాసం కావడం, అప్పుడు ముఖ్యమంత్రి నివాసం కావడంతో బయటకు వచ్చినటువంటి సమాచారం అయితే ఏమీ లేదు. కేవలం చిరంజీవితో పాటుగా సినీ ప్రముఖులకు కూడా అవమానం జరిగింది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అటు బీజేపీలో కీలకంగా ఉన్నారు కామినేని శ్రీనివాస్, అదేవిధంగా
టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ కూడా అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. బాలకృష్ణకి సంబంధించినటువంటి వరకు కూడా బాలకృష్ణకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు, బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి సైకోగా మారారు అనేటువంటి ఒకటి కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే అప్పట్లో జరిగినటువంటి అంశాన్ని కేవలం రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఆ వాడుకునేటువంటి క్రమంలో భాగంగా జగన్ ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సినీ ఇండస్ట్రీని అడ్డు పెట్టుకుని సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఎలాంటి ఆరోపణ చేయలేదు. ఆరోపణ చేయనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కావాలని చెప్పి తెర మీదకి తీసుకొచ్చి ఉన్న విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసుకునే వ్యవహారం చేస్తున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ వంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత బాలకృష్ణకి ఇవ్వటం లేదనేటువంటి బాధతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని కూడా పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగానే బాలకృష్ణ గతంలోనే మెంటల్ సర్టిఫికేట్ ని కూడా తెచ్చుకున్నారు. మెంటల్ సర్టిఫికేట్ కూడా బాలకృష్ణకి ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వర్షాన్ని చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన అప్పట్లో జరిగినటువంటి డిస్కషన్ కి సంబంధించి ఇప్పుడు దానికి రాజకీయ రంగు పులిమి కావాలని చెప్పి ఈ వ్యవహారంలో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ని తీవ్ర స్థాయిలో రాజకీయ పరంగా విమర్శలు చేయడం, సినీ ఇండస్ట్రీలో కూడా జగన్ ని చులకన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. సినిమాలకే బాలకృష్ణ పరిమితం అవుతారు కానీ జగన్ ఇప్పుడు ప్రజల్లో హీరోగా ఉంటారు కాబట్టి ఈ వ్యవహారంలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయంగా జరిగినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం రాజకీయంగా వాడుకోవడమే కాదు, అప్పట్లో గతంలో బాలకృష్ణ ఇంట్లో జరిగినటువంటి బెల్లంకొండ సురేష్ మీద జరిగినటువంటి కాల్పులు, ఆ తర్వాత బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ తీసుకోవడం, అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి జగన్ గురించి సైకో అంటూ మాట్లాడటం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే ఈ ఎపిసోడ్ కి సంబంధించి అంటే అటు జగన్ ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ ని ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అందులోనూ బాలకృష్ణ లాంటి కీలకమైనటువంటి నేతలు జగన్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. దానిపైన ఇప్పటికే వైసీపీ కూడా తన వర్షం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అదే ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరీష్. గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు